స్వామి నిశ్చిత జనప్రియనాద శ్రీదే శ్రీ వెంకటేశ దైతే నవ సుప్రభాతం అయితే ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన పసుపు కలర్ది బట్ట అయితే వేసుకోవాలి. బియ్యం వేసుకొని తోటి మాల వేసి వస్త్రం వేసి అన్నీ వేసుకొని వెంకటేశ్వర స్వామిని అయితే అలంకరించుకోవాలి. మనం ఈ విధంగా మనమైతే అలంకరించుకోవాలి. కలశం పెట్టుకోవాలనుకున్న ఆచారం ఉన్న వాళ్ళైతే పెట్టుకోవాలి కంపల్సరీ. ఆచారం లేని వాళ్ళు ఇష్టం పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా అయితే మనము వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చేసుకోవాలి. నేనైతే 7 వారాలు కంప్లీట్ చేసుకొని 8వ వారం ఉద్యాపన అయితే చేస్తున్నానండి. స్వామివారికి లక్ష్మీదేవికి ఇద్దరికి పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాను. మొదటిగా నేను చేసుకొని స్వామివారిని అలంకరించుకొని దీపారాధన అయితే చేస్తున్నామండి. ఇది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిదండి. అలాగే స్వామివారు అయితే అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎంత బాగా అలంకరించుకుంటే అంత మంచిగా కనిపిస్తుందండి. స్వామివారికి మంచిగా అనిపిస్తుంది. మేమైతే ఈ విధంగా అయితే 7 వారాలు కంప్లీట్ చేసుకొని 8వ వారం అయితే నేను ఉద్యోగ చేస్తున్నానండి. 8వ వారం ఎందుకంటే స్వామివారు వడ్డీ కాసుల వారు కాబట్టి నేను వడ్డీ కింద 8వ వారం కూడా పూజ చేసుకున్నానండి. 8వ వారం ఉద్యాపన చేసుకున్నానండి. ఉద్యాపన చేసుకొని ఈ పూజ రోజు శనివారం మనం చాలా నిష్టగా ఉండాలండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసుకొని పొద్దున దీపారాధన అయిన తర్వాత స్వామివారిని స్మరించుతూనే ఉండాలి. మనం డే మొత్తం ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకున్న తర్వాత మనమైతే పీఠాన్ని కదిలించుకొని భోజనం అయితే చేయాలండి. అప్పటికి మనకి 1 వారం కంప్లీట్ అవుతుంది. పీఠం తీసేసి మళ్ళీ శనివారం మళ్ళీ ఒకటి పెట్టుకోవాలండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ పీఠం ఏర్పాటు చేసుకొని ఈ విధంగా అయితే మనం పూజ అయితే చేసుకోవాలండి. ఇలా నేను 7 వారాలు కంప్లీట్ చేసేసుకొని 8వ వారం అయితే ఈ విధంగా మేమిద్దరం అయితే కూర్చొని స్వామివారికి పూజ అయితే చేశాము. పూజ చేసుకునేటప్పుడు మొదటిగా మనం గణపతి పూజ అయితే చేసుకోవాలి. గణపతి పూజ చేసుకొని మనము సంకల్పం చెప్పుకోవాలండి. సంకల్పం చెప్పుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు నామాలు అయితే చదువుకోవాలండి. తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి పూజ అయిన తర్వాత మనమైతే కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇవ్వాలండి స్వామివారికి. ఈ విధంగా మనం హారతి ఇస్తే నేనైతే 8వ వారం ఉద్యాపన అయితే చేశాను. వాయనాలు ఇవ్వడానికైతే ఇలా తయారు చేసుకొని ముత్తైదువులను పిలిచి వాయనాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నానండి. ఇలా పెద్దవాళ్ళకి అందరికీ వాయనాలు ఇచ్చానండి. ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నాను. ఓకే అండి, నేనైతే ఈ విధంగా నా 8వ వారం 7 శనివారాల వ్రతం అయితే ముగించుకున్నానండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు పెట్టి చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఈ వారం అయితే అందరినీ పిలిచి వాయనాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే నేను తీసుకొని పూజనైతే నేను కంప్లీట్ చేసుకున్నానండి. ఓకే అండి, మా వీడియో నచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పూజ ఏ విధంగా చేసుకున్నానో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.